వెల్కమ్ టు బియాక్ ఇన్ డెప్త్. నేను మీ స్వీయ వర్మ. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరటనిస్తూ జీఎస్టీ 2.0ను ప్రకటించింది. 2017లో అమల్లోకి వచ్చిన జీఎస్టీ దేశంలో పన్నుల సరళీకరణను దారితీసినప్పటికీ అనేక సవరణలతోనే ముందుకు సాగుతాయి. ఇప్పుడు పాత స్లాబ్ల గందరగోళాన్ని తొలగించి కేవలం 5% నుంచి 18% స్లాబ్లు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించడం ఒక చారిత్రాత్మక అడుగు అనుకోవచ్చు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, ఆరోగ్య సంబంధిత వస్తువులు, వ్యవసాయ పరికరాలు చవకవుతుండగా హానికరమైన పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ కార్లు, విలాస వస్తువులపై భారీ పన్ను విధించడం ద్వారా సామాజిక సమానత్వానికి ప్రభుత్వం పునాది వేస్తోంది. ఇది కేవలం పన్ను సంస్కరణ కాదు, ప్రజా ప్రయోజనం, వినియోగ బాధ్యత మధ్య గీత గీంచిన ఆర్థిక నిర్ణయం. జీఎస్టీ 2.0లో ప్రజలకు ప్రత్యక్ష ఊరటనిచ్చే మార్పు. నిత్యావసరాలపై పన్ను తగ్గింపే. టూత్ పేస్ట్, సోప్, హెయిర్ ఆయిల్, షేవింగ్ క్రీమ్ వంటి రోజువారీ వాడుక ఉత్పత్తులు ఇకపై 18% కాకుండా కేవలం 5% పన్నుతో లభిస్తాయి. పాల ఉత్పత్తులు, నెయ్యి, వెన్న, నమ్ క్రీమ్స్, ప్యాకేజ్ రోటీలు, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్, సాస్లు ఈ కేటగిరీలో 12% నుంచి 5%కి తగ్గటం సాధారణ కుటుంబాల ఖర్చు భారాన్ని గణనీయంగా తగ్గించనుంది. దీని వలస మాసిక బడ్జెట్ కొంత మేరకు ఊరట పొందే అవకాశం కూడా ఉంది. రైతు రంగానికి మద్దతుగా జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, బయోపెస్టిసైడ్స్, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై పన్ను 12% నుంచి 5%కి తగ్గించడం రైతులకు లాభదాయకం కానుంది. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గి లాభదాయకత పెరిగి సస్టైనబుల్ ఫార్మింగ్ కు బలం చేకూరబోతుంది. వ్యవసాయ రంగంపై ఆధారపడే కోట్లాది కుటుంబాలకు ఇది నిజమైన ఊరటగా నిలుస్తోంది. ఆరోగ్య బీమా, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయటం సామాన్యుడికి నిజమైన వరంగా మారింది. ఇప్పటి వరకు 12% పన్ను భారం కారణంగా ఇన్సూరెన్స్ ప్రీమియంలు అందరికీ అందని ద్రాక్షలా ఉండేవి. కానీ ఇప్పుడు జీఎస్టీ తొలగించడంతో పాలసీలు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రజల్లో ఇన్సూరెన్స్ కల్చర్ పెంపొందించడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత అనే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మెడికల్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్లపై పన్ను 12% నుంచి 5%కి తగ్గించడం ప్రజా ఆరోగ్యంపై దృష్టిని ప్రతిబింబిస్తోంది. సాధారణ అవసరాలపై పన్ను తగ్గిస్తూనే లగ్జరీ, హానికర ఉత్పత్తులపై పన్ను పెంచుతూ ప్రభుత్వం సమతుల్యం చూపించింది. పాన్ మసాలా, సిగరెట్లు, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై పన్ను 40%కి పెంచింది. ప్రజా ఆరోగ్య పరిరక్షణలో ఒక కఠినమైన అడుగు వేసిందని అనుకోవచ్చు. అంతేకాకుండా మిడ్ రేంజ్ ఎస్యూవీలు, ఎంయూవీలు, లగ్జరీ కార్లపై 40% పన్ను విధించింది. వినియోగదారులను మరింత జాగ్రత్తగా ఆలోచించేలా చేసింది. ఇది కేవలం పన్ను విధానం కాదు, సామాజిక బాధ్యతను ప్రతిబింబించే పాలసీ అనొచ్చు. ప్రజాధనాన్ని ప్రోత్సహిస్తూ ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను 28% నుంచి 10%కు తగ్గించింది. పర్యావరణ అనుకూల ఆర్థిక విధానానికి సంకేతాన్నిచ్చింది. పెట్రోల్, ఎల్పీజీ, సిఎన్జీ కార్లపై కూడా భారీ తగ్గింపులు ఉండటం ఆటోమొబైల్ రంగానికి ఊతమివ్వనుంది. డీజిల్ హైబ్రిడ్ కార్లు, బైక్స్, చిన్న లారీలు తక్కువ పన్నుతో లభించనున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులలో టీవీలు, ఏసీలు, ప్రొజెక్టర్లు, వాషింగ్ మిషన్లపై పన్ను 28% నుంచి 18% తగ్గించడం మధ్యతరగతి వినియోగదారులకు గణనీయమైన ఊరటగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు లైవ్ లో జూమ్ లో అందుబాటులో ఉన్నారు తాటికాయల జయరాం గారు, సీనియర్ అనలిస్ట్. నమస్కారం సార్. నమస్తే అండి. జీఎస్టీ 2.0తో రియల్ గా సామాన్యులపై భారం తగ్గుతుందంటారా జయరాం గారు? ఇప్పుడు కొత్త విధానాన్ని చూసినట్లయితే కొంతవరకు ఊరట అని చెప్పొచ్చు, కానీ ఇంకా దీంట్లో తగ్గించవచ్చు. ఏదంటే టీవీలు, వాషింగ్ మిషన్లు, ప్రొజెక్టర్లు, ఏసీల వీటిపైన 28 నుంచి 18%. ఇది ఇంకా తగ్గితే బాగుంటుంది అనేది ఒకటి. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, సిగరెట్లు వాటిపైన 40% పన్ను అయితే ఏదైతే విధించారో, సో అసలు ఆ ఉత్పత్తులే లేకుండా చేస్తే ప్రజలకు ఇంకా బెటర్గా ఉంటుంది అనేది ఒక మెడికల్ డాక్టర్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీటితో ఎలాంటి ప్రయోజనాలు లేవు. సో ఆదాయం కూడా ప్రభుత్వానికి వచ్చేది కాదు. ఇది మధ్యతరగా ఎవడో తయారు చేసి ఎవడో అమ్ముకుంటుంటే ఏదో చిన్న చితగా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి మాత్రమే. కానీ ఇది పెద్ద ఎత్తున నష్టం ప్రజలకు జరుగుతుంది. కాబట్టి దీనివల్ల క్యాన్సర్లు, ఇతర చాలా సీరియస్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటి ఉత్పత్తులనే లేకుండా చేస్తే బాగుంటుంది. ఈ ఉత్పత్తులు ఉండటం వల్ల ప్రజలకు నష్టమే తప్పితే పెద్ద ప్రజా ప్రయోజనాలు అనేది ఏం లేదు. ఇదొకటి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకోటి హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ జీఎస్టీ రద్దుని సామాన్యుడికి అందుబాటులో డిఫరెంట్గా ఈ మెడికల్ ఆక్సిజన్లు, గ్లూకోమీటర్లు కానీ, డయాగ్నోస్టిక్ కిట్స్ కానీ దీనిపైన 12% నుంచి 5%.
ఇది 0% చేయాలి. ఎందుకంటే ఈ రోజులలో భారతదేశము హైపర్ టెన్సివ్కు ప్లస్ టైప్ 2 డయాబెటీస్కి అడ్డగా మారిపోయింది. ఇప్పుడు ఆ, చాలా చిన్న ఏజ్లోనే టైప్ 2 డయాబెటీస్ పట్టడం, ఊబకాయం లాంటి జబ్బులు రావటం, హైపర్ టెన్సివ్ రావటం. సో ఇది పెద్ద భారతదేశం పెద్ద అడ్డగా మారిపోయింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టేసుకొని ఇంకా దీన్ని 0 చేస్తే బాగుండేది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇది నిత్యావసర వస్తువులాగా ప్రతి ఇంట్లో ఒక్కరైనా కూడా తల్లిలో తండ్రో కొడుకో కూతురో ఎవరో ఒకరు మాత్రము డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. సో ఇంకోటి యంగ్ హైపర్ టెన్సివ్, అది కూడా మన దేశానికి క్షేమదాయకం కాదు. ఈ యంగ్ హైపర్ టెన్సివ్ వల్ల సడన్ డెత్స్ ఇవి చాలా చూస్తాం. అంటే 18 ఇయర్స్, 19 ఇయర్స్, 20, 22 ఇయర్స్, బిలో 30 ఇయర్స్ లోపు యంగ్స్టర్స్ సడన్గా డెత్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టేసుకొని సంబంధించిన మెడిసిన్స్, సేమ్ టైం వచ్చేసి డయాగ్నోస్టిక్స్ ఇన్వెస్టికి సంబంధించిన కిట్స్ ఎక్సెట్రా అన్ని అంటే మెడికల్ పరమైన అంశాలను దీన్ని 0 చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి జనరల్గా నిత్యావసర వస్తువులు అనేటివి ఈరోజు సామాన్యుడు కూలి పని చేసుకునే వాడికి అదే రేటు, ఈరోజు అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో ఉండేవాడికి ఓ కోల్గేట్ పేస్ట్ అదే రేటు ఉంటుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టేసుకొని సో నిత్యావసర వస్తువులు అనేటివి సామాన్య దృష్టిలో పెట్టుకున్న కంపెనీలు ఒక జిమ్మిక్గా 10 రూపీస్ ప్యాకెట్, 5 రూపీస్ సాచెట్ లాంటివి ఈరోజు టూత్ పేస్ట్లు కానీ మిగతా మసాలాలు కానీ లేకపోతే ఇంకా సంబంధించిన షాంపూలు కానీ 1 రూపీ 2 రూపీస్ ఇవన్నీ. ఇది మనం కనిపించేది 1 రూపీ 2 రూపీసే, కానీ కొన్ని రోజుకు కొన్ని వందల కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంటుంది వీటిపైన. అంటే దాన్ని దృష్టిలో పెట్టేసుకొని ఇంకా తగ్గితే బాగుంటుందేమో అనేది. అంటే ఇది ఒకప్పుడు పెరిగింది, అసలు జిఎస్టీ లేదు మన దేశానికి, కానీ ఇప్పుడు జిఎస్టీ పెంచేసుకొని ఆ పెంచిన దాన్ని తగ్గిస్తున్నట్టుగా ఒక డ్రామాగా ప్రభుత్వాలు చూస్తున్నాయి తప్పితే ఇది ప్రజలకు ఇప్పుడు దీన్ని కంపేర్ చేయడం వల్ల ఇది చాలా బెటర్గా అనిపిస్తుంది. కానీ వాస్తవిక పరిస్థితులను కనుక అబ్జర్వ్ చేసినట్టు అయితే ఇంకా తగ్గితే బాగుంటుంది అనేది నేను కోరుకున్నది. ఎందుకంటే ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో ఉండే వాళ్ళకి నిత్యావసర వస్తువులకు అదే రేటుకి వస్తుంది. ఒక బ్యూరోక్రాట్కి, ఒక డాక్టర్కు, ఇంజనీర్కి కూడా నిత్యావసర వస్తువులు అవే రేటుకి వస్తాయి. కానీ వాళ్ళ సంపాదన ఈక్వల్ కాదు కదా, ఇద్దరికి ఒకే రకమైన ఈక్వల్ కాదు కదా. అలాంటిది నిజంగా కనుక ఉన్నట్టు అయితే వీలవుతే ప్రభుత్వ సంబంధించిన ఏవైనా స్టోర్స్ లాంటివి పెట్టేసి మీరు సప్లై చేస్తున్నారంటే లేదు, కానీ ఎవరైనా కొనుక్కోవాల్సిందే. ఆ కొనుక్కునే విధానం లోపల ఇక్కడ నిరుపేదలకు, నిరక్షరాస్యులకు, రోజువారీ కూలీలకు ఇది పెద్ద నష్టం అనేది ఇది కూడా వాళ్ళకు భారమే, దాంట్లో డౌట్ ఏమి లేదు. ఇక ఉత్పత్తులపై మన ఏదైతే టూత్ పేస్ట్ ఏవైతే ఉన్నాయో, ఇంకోటి రైతు పరికరాలు, ట్రాక్టర్లు, ట్రైలు, డిఫరెంట్ ఇరిగేషన్, బయోఫెస్టైల్స్ 12% 5%. ఓకే, 5% పెంచుతూ తగ్గిస్తున్నారంటే అంటే ఇక్కడ మనం ఊరట అని ఎప్పుడు అనుకుంటామంటే ఇప్పటి వరకు లేనిది ఛార్జ్ చేసే దాంట్లో తగ్గించిన దాన్ని ఇప్పుడు మనం ఊరట అనుకుంటున్నాం. అంతే తప్పితే ఈరోజు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ పన్నులు కాదు కదా. అంటే రకరకాల అప్పుడుండే పన్నులు వేరు, అప్పుడు ఇంకొక రకమైన దోపిడీ, ఇష్టానుసారంగా పన్నులు. ఇప్పుడు డెమోక్రటిక్ సిస్టమ్ లోపల ఈరోజు ప్రజలు పాలించుకునే ప్రభుత్వంలో కూడా పన్నుల మోతాదు తప్పట్లేదు. సో ఈ పన్నులను ఇంకా కొంత ఆలోచిస్తే బాగుండేది. అంటే ఓవరాల్గా మనం ఏంటంటే గతించిన వాటికి, అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఆ టైం నుంచి ఇప్పటి వరకు కనుక చూసినట్టు అయితే దీన్ని ఒక ఊరట లాగానే భావించాలి, అందులో డిస్ప్యూట్ ఏం లేదు. కానీ ఇది సామాన్యుని దృష్టిలో పెట్టుకొని కనుక మాట్లాడితే సామాన్యునికి ఇంకా డైరెక్ట్గా ఏ విధంగా ప్రభుత్వం కోఆపరేట్ చేయగలుగుతుంది చాలా ఇంపార్టెంట్. సో మనకు రేషన్ షాపులు ఉన్నాయండి, రేషన్ షాపులో కనుక దాన్ని పటిష్టంగా చేసేసి ప్రభుత్వము పన్నుల్లో జస్ట్ బిలో పావర్టీ లైన్ వాళ్ళకి, నేను డాక్టర్లకో, ఇంజనీర్లకో, ఎంప్లాయీస్కో సంపాదించేవాడికి కాదు, కూలీ నాలి పని చేసుకునే వాళ్ళకు, అసంఘటిత కార్మికులకు, బిలో పావర్టీ లైన్ వాళ్ళకి
వాళ్ళకి మనకు ఎక్కడైతే ఇప్పుడు మిలిటరీ ఇతర కొన్ని విభాగాలకు పన్నులు లేని విధానాన్ని కొనసాగిస్తూ మనం అమ్మకాలు జరుపుతున్నాం. అలాంటి సెంటర్లు కనుక వాళ్ళకు ఉండగలిగితే, చేయగలిగితే అది దేశ అభివృద్ధి అంటే, అది దేశ ప్రజలకు సహాయం చేయడం అంటే, అది ప్రజల లోపల నిజంగా కనుక ప్రజలకు ఒక సపోర్ట్ ఇవ్వగలుగుదామంటే అది చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళు సంపాదించేది రోజుకు 500 నుంచి 1000 రూపాయలు ఈరోజు కూలి. ఆ 500 నుంచి 1000 రూపాయలు అంటే అందులోనే బియ్యం ఈరోజు 16 నుంచి 70 రూపీస్ వరకు ఉంది. ఇంకా 100 రూపీస్ బియ్యం కూడా ఉన్నాయి. 16 నుంచి 70 రూపీస్ అంటే నిరుపేదలు కొనుక్కోవాల్సిన అదే బియ్యము కొంచెం మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్నా కూడా 60 రూపీస్ వరకు. కానీ దాన్ని ఇంకా ఒక పటిష్టమైన ఎంఆర్పిని క్రియేట్ చేసేసి ఒక పటిష్టమైన విషయాన్ని చేయగలిగితే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలా కీలకమైనది అంటే జనరిక్ మెడిసిన్స్ అంటే, జనరిక్ మెడిసిన్స్ అనేటివి దీంట్లో ఒక పెద్ద మోసం ఏం జరుగుతుంది అంటే దాని ఎంఆర్పి వచ్చేసి 200 రూపాయలు ఉంటుంది. అక్కడ బోర్డు వచ్చేసి 20 నుంచి 80% తగ్గిస్తామంటుంది. వాడు ఎంత తగ్గిస్తాడు అనే విషయాన్ని ఆ షాప్ వాడు ఇస్తున్నాడు. అంటే ఇది ఇక్కడ పెద్ద మోసం జరుగుతుంది. అసలు ఈ 80% 1 సెకండ్, ఈ 80%, 90% తగ్గడం కాకుండా దాన్ని పటిష్టమైన ఎంఆర్పిని చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి మెడికల్ షాప్ ఇంట్రొడ్యూస్ చేసింది. అందులో జనరిక్ మెడిసిన్స్ ఉన్నది, అది ఎంఆర్పి ద్వారానే అమ్ముతున్నారు. దట్ ఈస్ గుడ్. అది చాలా గొప్పగా ఉంది. నేను ఆ మెడిసిన్ చూశాను. సో నేను నా పేషెంట్లకు వాడిపించాను, నేను కూడా వాడాను. అది చాలా రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా దాన్ని ఇంకొంచెం పాలిష్డ్గా తయారు చేసేసి అది ప్రభుత్వ ఆధీనంలో ఇంకా మెడికల్ షాప్స్ ఇంకా విరివిరిగా, అంటే స్లమ్ములలో ఎప్పుడు మన హైదరాబాద్ లోపల నాకు కనిపించేది చాలా తక్కువగా మెడికల్ షాప్స్. ఎక్కడో దిల్షుక్ నగర్లో, మన ఈసీఎల్ దాటిన తర్వాత సైనిపూర్ దాటిన తర్వాత యాపురాల్లో అక్కడోటి ఉన్నాయి. కానీ దాన్ని ఇంకా మనకు రిక్వైర్మెంట్ ఆ మెడికల్ షాపుల శాతాన్ని పెంచేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జనరిక్ మెడిసిన్స్ని ఈ టైపు జనరిక్ కాకుండా ప్రభుత్వమే తయారు చేసే విధంగా, ప్రభుత్వమే దాన్ని నెలకొల్పే విధంగా, లేకపోతే ప్రైవేటు ప్రభుత్వం ఆధ్వర్యంలో తయారు చేసే విధంగా ఫిక్స్డ్ ఎంఆర్పితోని మీరు జనరిక్ మెడిసిన్ 15 రూపాయలకు ఇవ్వగలిగితే ఒక యాంటీబయాటిక్ 15 రూపీస్ ఛార్జ్ చేయడానికి ఎంఆర్పి పెట్టండి. అక్కడ మోసాలు ఉండవు. కానీ 200 రూపాయల ఎంఆర్పి పెట్టేసి నేను 20 రూపీస్కి ఇస్తున్నామంటే అది పెద్ద మోసం. 20 రూపీస్కి ఇవ్వటం లేదు, అక్కడ పెద్ద మోసం జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం కూడా గమనించాలి. ఎస్ జయరాం గారు, ఈ రద్దు చేసిన జిఎస్టీ పన్నులన్నిటినీ పొగాకు ఉత్పత్తుల మీద, పాన్ మసాలాల మీద, సిగరెట్ల మీద 40% పెంచేసింది. అలాగే ఇది ఒక విధంగా దేశానికి, ప్రజలకి మంచిదనే చెప్పొచ్చు. ఈ విధంగా అయినా ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందంటారా? మీరు కరోనా టైం లోపల మందే ఆగకూడదు అనుకున్న తర్వాత జస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఒకరి మీద కరోనా ఉందన్న విషయం మర్చిపోయాక ఒకడు పడేసి ఎక్కి తొక్కుకుంటూ, దానిలో ఆడవాళ్ళు కూడా చాలా మంది చూసాము, ఎక్కి తొక్కుకుంటూ పోయి ఆల్కహాల్ కొనుక్కున్నారు. ఎవడైనా ఆగాడా అండి? అసలు అది ఉండొద్దు అని చెప్తుంటుంది. ఆ పాన్ మసాలాలు అది ఎవరికి వచ్చింది కనుక దానివల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ లో కనుక ఉన్నట్టు అయితే థ్రోట్ క్యాన్సర్ వస్తుంది, ఓరల్ క్యాన్సర్ వస్తుంది, డెంటల్ క్యాన్సర్ వస్తుంది, లంగ్ క్యాన్సర్ వస్తుంది, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ వస్తుంటాయి, అనేక రకమైన క్యాన్సర్స్ వస్తుంటాయి. ఈరోజు పాన్ మసాలాలు కానీ లేకపోతే సిగరెట్స్ కానీ వీటిని ఇంకా ప్రొడక్షన్ తగ్గించగలిగి ఉండాలి. ప్రొడక్షన్ కనుక మనము కంట్రోల్ చేయగలిగితే దాని నుంచి ప్రజలకు విముక్తి కలిగే విధంగా చేయాలి. అంతే తప్పితే అది లేకుండా మేము పెంచుతున్నాము అంటే ఈరోజు 40% పెంచడం వల్ల వాడు కొనడం ఏం మానేయాడు. వానికి 40% పెంచడం వల్ల వాడు ఏం మానేయాడు, వాడు రొటీన్గా తాగడమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ తగ్గించుకునేవన్నీ మళ్ళీ ఇక్కడ దోపిడీ చేయడం అంటూనే ఉంటుంది. ఈరోజు ఆల్కహాల్, నెక్స్ట్ ఈ సిగరెట్, పాన్ మసాలా లాంటివి ప్రజలను మీద విచ్చలవిడిగా ప్రభుత్వాలు రుద్దుతున్నాయి. అది రుద్దకుండా, అది చెయ్యకుండా మీరు ఆ విషయాలను కనుక తగ్గించి ఆ ప్రోడక్ట్స్ కనుక తగ్గియగలిగితే మీకు ఆదాయం ఉండదు. కాబట్టి దాన్ని ఏదో ఆరోగ్యాన్ని దృష్టి లోపల పెరుగుతే తగ్గదన్న విషయాన్ని ఎవరు చెప్పారు? మీకు ఏ స్టాటిక్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎలాంటి స్టాటిక్స్ని ఇప్పటివరకైనా బయట పెట్టారా అంటే ఇట్స్ ఏ ప్రూవెన్ అంటే అది కాదు, అది 100% తప్పు. వీళ్ళు పెంచినా పెంచకున్నా తాగేవాడు తాగుతున్నాడు,
సచ్చేవాడు సస్తున్నాడు. దీనివల్ల డాక్టర్లకి, మెడికల్ షాపులకి, ఇతర సంస్థలకి బెనిఫిట్ తప్పితే, ముఖ్యంగా ప్రభుత్వానికి బెనిఫిట్ తప్పితే ఇది ప్రజలకు ఏ విధమైన బెనిఫిట్ కాదు. అసలు దాన్ని పూర్తిగా తొలగించమనే చెప్తున్నాను తప్పితే పెంచడం కాదు. అలాంటి ప్రోడక్ట్సే ఉండకూడదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. జయరాం గారు, జిఎస్టీ తగ్గించడం వల్ల ఆర్థిక భారం తగ్గనుందంటారా? ఇప్పుడు మనకు జిఎస్టీ తగ్గడం వల్ల నిజంగా కనుక ప్రజలకు బెనిఫిట్ ఉందా అంటే, ఎంతమంది డైలీ ఏసీలు కొనుక్కుంటారు, ఎంతమంది డైలీ కార్లు కొంటున్నారు, ఎంతమంది దానికి ఆ లెవెల్కి రీచ్ అయ్యారు అనేది. కానీ ఈరోజు నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరు కొనుక్కుంటారండి. నేను అదే చెప్తున్నాను. మనకు లగ్జరీ ఐటమ్స్లో కనుక మీరు తగ్గించినా తగ్గించకున్నా తర్వాత విషయం. కానీ ఇక్కడ ఏదైతే ఉన్నదో నిత్యావసర వస్తువులను దాన్ని జిఎస్టీ పరిధిలోనే ఉంచకూడదు. ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ, మెడికల్ ప్రోడక్ట్స్ కానీ, మనము రొటీన్గా వాడే నిత్యావసర ఆయిల్, టూత్పేస్టు, పప్పు, ఉప్పులు, ఇట్లాంటివన్నీ, సో ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎలాంటి జిఎస్టీ లేకుండా ఉన్న రోజు చాలా బెటర్గా ఉంటుంది. 5% ఈరోజు ఛార్జ్ చేసినా కూడా ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్, ఇట్స్ ఎ వెరీ బిగ్గర్ అమౌంట్. అది ఈరోజు 140 కోట్ల మంది మీద మనం 5% ఛార్జ్ చేస్తున్నాం అంటే 140 కోట్ల మంది డైలీ బ్రష్ చేసుకోవాల్సిందే, అన్నం తినాల్సిందే, సో పని చేసుకోవాల్సిందే. కానీ 140 కోట్ల మందికి ఈక్వల్గా అందరి సాలరీస్ స్లాబ్లో లేవు. ఈరోజు 500 రూపాయల నుంచి మొదలుకుంటే ఈరోజు రోజుకు ₹1 కోటి సంపాదించేవాడు కూడా ఉన్నాడు. మరి వాడికి ₹1 కోటి సంపాదించేవాడికి ఒక నిరుపేదకి అమ్మే వస్తువు మాత్రం సేమ్ ఎంఆర్పిలోనే ఉంటుంది. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది ప్రధానమైన ప్రశ్న. ప్రభుత్వాలు ఆలోచించాలి. అది ప్రభుత్వాలు ఆలోచించకుండా మేము జిఎస్టీ తగ్గించామని డబ్బా కొట్టుకోవడం వల్ల పెద్ద ప్రయోజనాలు ఉండవు. జిఎస్టీ పెంచుకున్నారు, తగ్గించారు, అంతే తప్పితే జిఎస్టీ లేనిది కావాలి. ఇంకొకటి, జిఎస్టీ కాదు, ఏ పన్నులు లేకుండా నిరుపేదలకు ఆ ధరలకు అమ్మగలిగితే కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్ట్ ప్రభుత్వము ఎలాంటి పన్నులు లేకుండా ప్రభుత్వ సెంటర్స్ కనుక ఓపెన్ చేసి అమ్మగలిగితే చాలా సంతోషము. ప్రభుత్వమే కాదు, ఈవెన్ ప్రైవేట్ యాజమాన్యం ప్రభుత్వం ఆధీనం లోపల ఏవైనా ఫౌండేషన్స్ ద్వారా కనీసం ఇవి చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే అది ఆ దేశానికి ఎదుగుదలకు, ఆ దేశంలో దరిద్రాన్ని పారగొట్టడానికి ఒక బెస్ట్ వే అని నేను సజెస్ట్ చేస్తున్నాను. జయరాం గారు, ఈ ఎలక్ట్రికల్ వాహనాలపై పన్ను 28% నుంచి 10%కి తగ్గించింది జిఎస్టీ 2.0. పెట్రోల్ కార్ల వాడకం పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ అవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. వాహనాలు వాడకం ఎక్కువైపోయి దాని కారణంతోనే ఎలక్ట్రిక్ వాహనాల మీద పన్ను తగ్గిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగి ప్రకృతికి మంచి జరిగే అవకాశాలు ఉండొచ్చు అంటారా? మీకు పెద్ద జోక్ చెప్పాలా? ఒకటి, ఎలక్ట్రికల్ వాహనాలు ఇంట్రడ్యూస్ అయినప్పుడు జిఎస్టీనే లేదు. అసలు జిఎస్టీ కాదు, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఏది లేదు. కానీ మధ్యలో దాన్ని ఏం చేసిందంటే దానికి రోడ్ ట్యాక్స్ అని చేసి, లైఫ్ ట్యాక్స్ అని చేసి, ఇన్సూరెన్స్ అని పెట్టేసి, అన్నీ పెట్టేసి, జిఎస్టీ అని పెట్టేసి విపరీతంగా పెరగడం స్టార్ట్ చేసినాయి. అసలు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అట్లాంటి లేనే లేవు. అది ఇచ్చినప్పుడు మనకు ప్రజల నుంచి ఒక చైతన్యం రావాలి, ప్రజల నుంచి కోఆపరేషన్ ఇవ్వాలి. అంటే జిఎస్టీ మీరు పెంచుకుంటూ పోయి ఇతర ట్యాక్సులు చేయడం వల్ల ఏం ప్రయోజనాలు? మీకు ఒక విషయం చెప్తా. అంటే మీకు ఇది అందరికీ, ఇది చాలా మందికి తెలుసు కాబట్టి ఇప్పటి వరకు మన దేశంలో అనుకున్నంతగా ఎలక్ట్రిక్ వాహనాలు సక్సెస్ కాకపోవడానికి కారణాలు అవే. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక నార్మల్ కార్ అనుకుందామండి, ఒక ఎక్స్ కారు, నా ఎక్స్ అనుకుందాం, ఏ కారుని ప్రమోట్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక ఎక్స్ కార్కి 10 లక్షలు ఉన్నట్టు అవుతాయి పెట్రోల్ కారు. అది కనుక ఈవీ లోపల అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మాత్రం అది 18 లక్షలు, 19 లక్షలు, 20 లక్షలు ఉంటుంది. 18 lakhs అయితే పక్కాగా ఉంటుంది. ఇంకా హైయర్ ఎండ్ అయితే 20 లక్షలు ఉంటుంది. అంటే 10 లక్షలకు పెట్రోల్ కారు కొనుక్కొని 20 లక్షలకు ఎలక్ట్రిక్ కారు కొనుక్కోవటం వల్ల ఒక 10 సంవత్సరాల దీని లైఫ్ స్పాన్ వస్తే 10 సంవత్సరాల పెట్రోల్ ఖర్చు ఇదే 10 లక్షల కంటే తక్కువనే అవుతుంది కదా. 10 లక్షల కంటే తక్కువనే అవుతుంది. ముందే 10 లక్షలు కనుక డిపాజిట్ చేయడం వల్ల అదే 10 లక్షలను కనుక మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే
10 ఏళ్లకు 40 లక్షలు అవుతుంది. మరి నువ్వు ఎక్కడ తగ్గించినట్టు? ప్రజలకు ఇది ఆలోచిస్తారు కదా. అంటే సహజంగా 10 లక్షలకు వచ్చే కారుని 20 లక్షలకు ఎలక్ట్రిక్ పేరు మీద చెప్పేసి నువ్వు ఒక డ్రామా చేసి అమ్మటం వల్ల ఏం ప్రయోజనాలు? అదే 10 లక్షలను తీసుకొచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాలకు డబుల్ అవుతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. 5 సంవత్సరాలకు 20 లక్షలు అవుతుంది. మళ్ళీ 5 సంవత్సరాలకు 20 లక్షలు. అదే మళ్ళీ 5 సంవత్సరాలకు 20 డిపాజిట్ చేస్తే ఫిక్స్డ్ చేస్తే 40 లక్షలు అవుతుంది. మరి 40 లక్షలకు వీళ్ళకు హ్యాపీగా ఉంటుంది కదా. లేదా అదే ప్రాపర్టీ కొంటే అది 4 times 5 times 10 times పెడతాయి కదా. ఒక వాహనాన్ని కొనుక్కొని ఎందుకు బాధపడాలి ప్రజలు? ఈ ఆలోచన ప్రభుత్వాలకు అంటే ఉన్నాయి. అంటే ఏదో మోసపూరితమైన ప్రకటనలు చేయాలి, మోసపూరితమైన ఇట్లా అని చెయ్యాలి. అసలు ఇది ఉండకూడదు అని మొత్తుకుంటుంటే ఇంకా మేము తగ్గిస్తున్నాను. అసలు ఒక 4-5 years క్రితం కనుక చూసినట్టయితే మనకు ఆ ఇంట్రడ్యూస్ అయిన కొత్తలో అప్పుడు ఎలాంటి ట్యాక్స్ లేదు, ఎలాంటి వాహనదారుల మీద ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పుడు కొంత కొనుక్కుంటారు అనుకున్న టైం లోపల మళ్ళీ దానికి రోడ్ ట్యాక్స్ అని పెట్టేశారు, దాన్ని జిఎస్టీ అని యాడ్ చేశారు. ఈ రోజు ఒక ఎక్స్ కార్ కనుక 50 లక్షలకు ఇప్పుడు దొరికే కార్ని కంపెనీ నుంచి వస్తే ఆ కారు 28-29 lakhsకే వస్తుంది. 25 lakhsకే వస్తుంది. అంటే 50% కంపెనీ నుంచి వచ్చే కారును అదర్ 50% మీ ట్యాక్స్ల ద్వారా దాన్ని 50 lakhs చేస్తున్నారు. అప్పుడు ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది? ఏ విధంగా చేస్తుంది అంటే అన్నింటి మీద అనేది కాకుండా ఆ కొనే వ్యక్తులను స్లాబ్గా చేయండి అని చెప్తున్నాను నేను. ఇది ఇతర దేశాలలో ఉన్నది, నేను చెప్తున్నది కొత్తదేం కాదు. చాలా దేశాల లోపల వాళ్ళ ఇన్కమ్ దాన్ని బట్టేసి వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టేసి వీళ్ళు ఈ కార్లను చూస్ చేసుకోవాలి, దీనిపైన మీకు ఇది ఉంటుంది, ఇంతకంటే మీకు లగ్జరీ కార్కి వెళ్తే మీకు అందరికి పడినట్టు ఛార్జెస్ మీకు పడతాయి అన్నట్టుగా ఉంటే బాగుంటుంది. కానీ ఎవడు ఏ కారైనా కొనుక్కోవచ్చు, ఎవడు ఎంత నష్టమైనా పోవచ్చు, మాకు జిఎస్టీ వస్తే ట్యాక్సెస్ వస్తే సరిపోతుంది కదా అనేది ప్రభుత్వాలది ఒక వైఖరి. ఈ వైఖరి సరైన విధానం కాదు. దాన్ని ప్రజల్ని కనుక మీరు నిజంగా ఒకవేళ కనుక హెల్ప్ చేయాలి, వాళ్ళని కంప్లీట్ గా ఒక ఎడ్యుకేట్ చేయాలి అనుకున్నట్టు అయితే మీ సహాయత తగినట్టు ఈ స్టేజ్ లోనే మీ ఇన్కమ్ ఎంత, మీ ఖర్చులు ఎంత అనే దాని మీద వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి తప్పితే ఇష్టానుసారంగా బ్యాంకులు వచ్చేసి విచ్చలవిడి లోన్లు ఇచ్చేసి వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో కాలు సీజ్ చేసి వాళ్ళకు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఫినాన్షియల్ గా నష్టాలను కలిగించడం తప్పితే ఇంతకంటే పెద్ద విషయం ఏం కాదు. GST 2.0 మీద అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ జయరామ్ గారు.